హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్. సో ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం ముందు రోజు. సో ఇంకా క్లీనింగ్, ఆర్గనైజేషన్, షాపింగ్, సో పండగ ముందు రోజు హడావిడి అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే నేను సోఫా కవర్స్ ఇంకా డోర్ మ్యాట్స్ అన్నీ వాషింగ్కి వేసేసాను. సో నేను ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల అవి కూడా వాష్ అయిపోయాయి. ఇంకా అంతా డ్రై చేసేసుకొని మళ్ళీ దేవుడి దగ్గరికి అయితే వచ్చేసాను క్లీనింగ్కి. సో నా దేవుడి షెల్ఫ్ చూసారు కదా, చాలా చిన్నది అండ్ ఫొటోస్ కూడా రెండు ఉంటాయండి. సో పెద్ద ఎక్కువసేపు అయితే పట్టదు. ఫస్ట్ ఆ దేవుడి సామాన్లు అవన్నీ తీసేసి వాష్ చేయడానికి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత స్లోగా ఫొటోస్ అయితే తీసి ఆ ఫొటోస్ అంతా తుడుచుకొని బొట్లు పెట్టుకుంటున్నాను. ఇంతకుముందు ఎక్కువ ఫొటోసే ఉండేవి, అంటే ఏ దేవుడికి ఆ దేవుడి ఫొటోస్ ఉండేవన్నమాట. తర్వాత స్పేస్ కన్స్ట్రెంట్ వల్ల ఇంకా ఏవైతే ఫొటోస్ ఉన్నాయో నా దగ్గర ఆ దేవుడి ఫొటోస్ అన్నిటిని ఒక ఫ్రేమ్గా కస్టమైజ్ చేయించేసుకున్నాను. సో క్లీనింగ్కి కూడా ఈజీ అనిపిస్తుందండి. లేదు ఎక్కువ ఫొటోస్ ఉన్నాయనుకోండి, దానికే చాలా సేపు పడుతుంది. అబ్బా ఇప్పుడు క్లీన్ చేసుకోవాలా అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఇలా ఉంది అంటే సింపుల్గా అయిపోతుంది. అంటే ఎవరిష్టం వాళ్ళది, ఓపిక ఉండి చేసుకునే వాళ్ళు ఎలా అయినా పెట్టుకోవచ్చు. నేను ఈ క్లీనింగ్ ఇది చేసుకునే టైంకి మా పాప కూడా లెగలేదనమాట. సో కొంచెం ఎర్లీగా లేచి పనులు అయితే చేసుకుంటున్నాను. తను ఉంటే కొంచెం మళ్ళీ ఆ బొట్లు నేను పెడతాను, అది ఇదని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అనేసి ఇంకా ఈ పనులు మాత్రం తను లెక్కకముందే చేసుకోవాలని నేను ముందు రోజే ప్లాన్ చేసుకొని కొంచెం ఎర్లీగా లేచాను. అండ్ దేవుడి పటాలకి బొట్లు కూడా మనము ఎక్కువ పెట్టేయకూడదంటండి. నేను ఎక్కడో వీడియోలో చూశాను, ఎవరో చెప్తుంటే అంటే ఎంత అవసరమో అంతవరకు మినిమల్గా పెట్టుకుంటేనే మంచిది అన్నట్టు నేనైతే విన్నాను. సో నేను అలాగే పెట్టుకుంటాను. ఇంకా అంటే ఒక దేవుడు ఫోటో విగ్రహం ఉంది అంటే ప్రతి చోట పెట్టేయకుండా జస్ట్ నుదుటిన బొట్టు, కాళ్ళకి చేతులకి మాత్రమే పెడతాను. సో ఇంకా అలా పటాలకైతే బొట్లు పెట్టేసుకున్న తర్వాత ఇంకా దేవుడి షెల్ఫ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. చాలా చిన్నది కాబట్టి క్లీనింగ్ కూడా ఈజీ అయిపోతుందండి. అసలు జస్ట్ 5 minutesలో అలా అయిపోతుంది. ఇంకా అలా లోపల క్లీన్ చేసిన తర్వాత ఒక క్లాత్ వేసేసుకున్నాను. ఇంకా ఫొటోస్ పెడదాము అనేసరికి మా బుడ్డపాప అయితే లేసింది. చూడండి, ఆల్మోస్ట్ 9:15 అలా అయింది. ఇంకా తను రెగ్యులర్గా లేసే టైం అనమాట. ఇంకా తనని అలా ఫ్రెష్ చేయించేసి మళ్ళీ ఆ ఫొటోస్ అయినా పెట్టేద్దాము, కింద ఉంటే మళ్ళీ తనంతా డిస్టర్బ్ చేస్తుంది అనేసి తనని అలా పక్కన కూర్చోబెట్టి ఇక్కడ నేను క్లీన్ చేసుకున్న ఫొటోస్ అయితే పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా పాపను కూడా ఫ్రెష్ చేయించేసి బ్రేక్ఫాస్ట్ తినిపించేశాను. నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఇక్కడ కూర్చొని ఏంటి సీరియస్గా రాసుకుంటున్నాను అనుకుంటున్నారా? సో షాపింగ్ లిస్ట్ రాసుకుంటున్నానండి, ఏమేమి ఐటమ్స్ కావాలి అని రాసుకుంటున్నాను. ఇలా రాసుకున్నాము అంటే బయటికి వెళ్ళినప్పుడు ఏదన్నా 1-2 మర్చిపోయినా ఆ లిస్ట్ చూడగానే గుర్తొస్తుంది. సో ఆల్మోస్ట్ నేను ఇలా ఏదైనా షాపింగ్ ఉంది అంటే మంత్లీ గ్రాసరీ కానీ ఏదైనా అలా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వెళ్తానమాట. సో దట్ ఏం మిస్ కాకుండా ఉంటాయి ఐటమ్స్ అని. సో ఇంకా నేను మా పాప అయితే బయలుదేరిపోయాము షాపింగ్కి. సో మాకు దగ్గరగానే దొరికేస్తాయండి అన్నీ. చాలా దూరం అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. కొంచెం మెయిన్ రోడ్కి వెళ్ళాము అంటే ఫ్లవర్స్, ఫ్రూట్స్ కానీ ఏవైనా దొరికేస్తాయి. ఇంకా అందుకే చూసారా వచ్చేసాం ఫ్లవర్ షాప్కి. సో ఫ్లవర్స్ మాత్రం చాలా టూ మచ్ కాస్ట్ ఉన్నాయి. ఇంకా అలా వచ్చేసిన తర్వాత కొంచెం లంచ్ కూడా ప్రిపేర్ చేసేసి ఇంకా నేను స్టార్ట్ చేశాను. సో ఈ పూల దండలు అవి మనం ముందు రోజే ఇలా మాలలు కట్టేసి పెట్టుకున్నామంటే నెక్స్ట్ డే ఈజీ అయిపోతుంది. లేదు నెక్స్ట్ డేనే చేసుకోవాలి అంటే అసలు అది అవ్వని పని అండి. సో ఇంకా అందుకే అన్ని బంతిపూలు తీసుకొచ్చి గుచ్చేస్తున్నాను అనమాట. అంటే ద్వారానికి వాటికి డెకరేషన్ కోసమే, అవి పూజ కోసం అయితే ఏం కాదు. ఇంక ఇక్కడ మామిడాకులు, బంతిపూలు కలిపి అయితే మాల కడుతున్నాను అనమాట. ఎవ్రీ ఇయర్ అయితే ఈవినింగ్ వరకు వెయిట్ చేసి మా హస్బెండ్ వచ్చాక షాపింగ్కి వెళ్ళి అవన్నీ కొనుక్కొని ఆ నైట్ అంతా ఆల్మోస్ట్ లేట్ నైట్ వరకు కూర్చొని ఇవన్నీ పనులు చేసుకునేదాన్ని. కానీ ఈ ఇయర్ నేను అనుకున్నాను అనమాట, సో మార్నింగే అంత షాపింగ్ అవన్నీ కంప్లీట్ చేసి ఈవినింగ్ కల్లా పనులన్నీ పూర్తి చేసేసుకోవాలి అని. సో ఈవినింగ్ షాపింగ్ పెట్టుకున్నాము అంటే వచ్చేసరికి నైట్ అయిపోతుంది. మళ్ళీ ఇంట్లో పనులన్నీ చూసుకొని ఈ పనులు చేసేసరికి చాలా లేట్ అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లెగలేకపోయే దాన్ని. ఇంకా అందుకే నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో వంట అవ్వగానే ఇంకా ఈ పూలు గుచ్చడం అయితే స్టార్ట్ చేసేసాను. సో ఆల్మోస్ట్ 3-4
ఆ టైంకి అసలు పనులన్నీ అయిపోయినాయి. నాకు ఆ పూలు గుచ్చడము, ఈ డెకరేషన్వి ఇవన్నీ అయితే నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. సో మీలో ఎవరన్నా ఈవినింగ్స్ షాపింగ్ పెట్టుకునే వాళ్ళైతే ఇలా ఒకసారి ట్రై చేయండి. అంటే మార్నింగే తెచ్చేసుకున్నామంటే ఈవినింగ్కి కొంచెం రిలాక్స్ అయిపోతాము. నెక్స్ట్ డే యాక్టివ్గా ఎర్లీగా లేసి పనులు చేసుకోవడానికి అవుతుంది. ఇక్కడ బంతి పూలు, మామిడి ఆకులు కలిపి ద్వారానికి మాల అయితే కట్టాను. ఇంక ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను అనమాట, సైజు సరిపోతుందా లేదా అనేసి చూసుకుంటున్నాను గుమ్మానికి పెట్టి. ఇంక నేను చేస్తుంటే వెనకాల మా పాప చూసారా, నేను చేతిలో ఎక్కిచ్చేస్తుంటే తను ఇంకా స్టూల్ తెచ్చుకుంది. సో సరిపోయింది. ఇంకా అలా అయితే మాల గుచ్చేసుకున్నాను. సో అలా కవర్లో పెట్టి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అంటే నెక్స్ట్ డేకి ఈజీ అయిపోతుంది. ఇది ఏంటి అంటే కలశానికి కొబ్బరికాయ అండి. సో కొంచెం ఆ పీచు ఆ ఫేస్ అది నేను పసుపు పూసి డెకరేట్ చేసుకుంటాను కాబట్టి ఆ పీచు అది ఉంటే సరిగ్గా కుదరదు అనేసి ఆ పీచు ప్రాపర్గా నైఫ్తో అంతా అలా ఎక్కడైతే ఫేస్ పార్ట్ అనుకుంటానో అక్కడంతా నీట్గా నున్నగా ఉంది అనుకోండి, ఆ పసుపు అవి పెట్టినప్పుడు కూడా అమ్మవారు అందంగా కనిపిస్తారు. ఇంకా అందుకని ఇక్కడ కొబ్బరికాయని కూడా క్లీన్ చేసుకుంటున్నాను. మామూలుగా అయితే శాండ్ పేపర్ ఉన్నా కానీ ఈజీగా అయిపోతుంది, కానీ ఆ టైంకి శాండ్ పేపర్ లేదు. నేను ఇంకా బయటకు వెళ్ళినప్పుడు కూడా మర్చిపోయాను అనమాట. సో ఇలా నైఫ్తో చేసుకున్నా చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో. ఇంకా ఇక్కడ ఏంటి అంటే ఆ కలశానికి పైన అమ్మవారికి డెకరేషన్ అంటే యూట్యూబ్లోనే చూశానులేండి నేను ఇలా. సో నాకు బాగా నచ్చింది, ట్రై చేద్దాము అని అయితే స్టార్ట్ చేశాను. నా ఓన్ ఐడియా అయితే ఏం కాదులేండి. సో దానికోసం నేను రజనీగంధా ఫ్లవర్స్, అదే సంపంగి పూలు అండ్ ఆల్సో సంపంగి పూలు ఎలాగో వైట్ కలర్లో ఉంటాయి కాబట్టి దానికి కాంట్రాస్ట్గా రెడ్ రోజెస్ తీసుకున్నాను అనమాట. సో వీడియోలో చూస్తున్నారు కదా, మొత్తం ఆ పైన అంటే జుట్టు తలపాటు మాత్రం కిరీటం లాగా ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తున్నాను. సో చూసినంత ఈజీగా అయితే ఏమి లేదండి, చాలా టైం పట్టింది అండ్ దట్టు చాలా స్లో ప్రాసెస్ అండ్ జాగ్రత్తగా చేయాలి. ఆ థ్రెడ్ చుట్టేటప్పుడు కొంచెం గట్టిగా లాగినా ఆ పూలన్నీ విరిగిపోతాయి అన్నమాట మధ్యలోకి. ఇంకా అలా స్లోగా ఓపిక్గా కూర్చొని చేసుకుంటున్నాను. కానీ లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ మాత్రం చాలా బాగుంది, అంటే నేను బాగా సాటిస్ఫై అయ్యాను అనమాట. సో చూడండి అలా సంపంగి పూలతో అయితే అయిపోయింది. త్రీ స్టెప్స్గా పూలను అయితే పెట్టుకుంటూ రౌండ్గా చుట్టుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి రోజెస్ కింద రోజెస్ కూడా మీరు కొంచెం కాడ ఉండేటట్టు చూసి తీసుకుంటే మీకు ఈ డెకరేషన్ అనేది బాగా వస్తుంది. ఎందుకంటే ఆ దారం చుట్టేటప్పుడు కాడ ఉంటే దారం ఆగుతుంది. సో అలా రోజెస్ కూడా అన్నీ చుట్టేసుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను రోజెస్కి మాత్రం రెండుగా తీసుకొని అలా చుట్టుకుంటున్నాను. ఫ్లవర్స్ కదా చాలా సెన్సిటివ్ కదండి, సో జాగ్రత్తగానే చేయాలన్నమాట. సో మొత్తం చేసిన తర్వాత ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా అవుట్పుట్. మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? డోర్కి మాల గుచ్చేసాను. ఇంకా అమ్మవారిని కూడా ఆల్మోస్ట్ అలంకరణ ఫ్లవర్స్తో అయితే అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ ఏంటంటే అరటి బోదలు వాటర్లో వేసి పెట్టుకున్నాను అనమాట, సో దట్ నెక్స్ట్ డేకి వాడిపోకుండా అలా ఫ్రెష్గా ఉంటాయని. ఇంకా మామిడాకులు కూడా ఇక్కడ కొనుక్కోవాల్సిందేనండి బెంగళూరులో. సో మాకైతే దగ్గరలో చెట్టు లేదు, ఇంకా అలా అవి కూడా కొన్ని బకెట్లో వాటర్ పెట్టేసి అందులో పెట్టేశాను, సో దట్ వాడిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ డేకి. ఇంకా ఇక్కడ పూజా ఐటమ్స్ క్లీనింగ్. సో ఇక్కడ నేను ఏం చేశానంటే బ్రాస్ ఐటమ్స్ అన్నీ ఒకసారి వాష్ చేసేసాను అండ్ సిల్వర్ ఐటమ్స్ ఏవైతే పూజకి కావాలి అని అనుకున్నానో అవన్నీ తీసి ఒకసారి వాష్ చేశాను అనమాట. సో ఈ బ్రాస్వి పెద్ద పెద్ద దీపాలు అవి కూడా నేనేం రెగ్యులర్గా యూస్ చేయనండి, ఇలా పూజలు ఉన్నప్పుడు మాత్రమే తీస్తాను వాటిని. ఇంకా అలా సో వాష్ చేయడానికి నేను పీతాంబరి అలాంటివి ఏమో నాకైతే వాటితో వాష్ చేస్తే పోయిన ఫీలింగ్ ఉండదు. సబీనాలో కొంచెం రసం పిండుకొని ఆ సబీనాను ఒక పేస్ట్ లాగా అక్కడ కనిపిస్తుంది కదా, దాంతో అయితే క్లీన్ చేసేసాను. ఇంకా అలా బ్రాస్ ఐటమ్స్ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు సిల్వర్ అండి, సిల్వర్కి కూడా నేను అదే సబీనా అండ్ లెమన్ జ్యూస్తో చేసుకున్న పేస్టే యూస్ చేస్తాను, బాగా పోతాయి. అండ్ అవి సిల్వర్ క్లీనింగ్కి లిక్విడ్స్ కూడా ఉంటాయి కదా, సో నేను అది కూడా ట్రై చేశాను. పోవడానికి మాత్రం చాలా ఈజీగా బాగా పోతుంది, కానీ స్మెల్ అండి అదొక యాసిడ్ స్మెల్. సో ఇంకా లాస్ట్ ఇయర్ వాడి ఇంకా ఆ స్మెల్ తట్టుకోలేక ఇయర్ అయితే నేను నార్మల్గా నేను ఎప్పుడు క్లీన్ చేసుకున్నట్టే చేసేసుకున్నాను. సో అలా క్లీన్ చేసుకొని ఇంకా కొన్ని ఐటమ్స్ దేవుడి షెల్ఫ్లో పెట్టేసుకున్నాను. మిగతావి ఏవైతే రేపు పూజకి కలశం దగ్గర అవసరమో అవన్నీ అలా సపరేట్గా పెట్టేసుకున్నాను. సో ఆల్మోస్ట్ డన్, ఇంకా పూజకి రెడీ అనమాట. సో ఇది నా వరలక్ష్మి వ్రతం ముందు రోజు ప్రిపరేషన్స్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.